అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు శివ పంచాక్షరి మంత్రం గురించి నాకు తెలిసిన విషయాలు మీకు కొన్ని తెలియజేద్దామని అనుకుంటున్నానండి. కామెంట్ రూపంలో కొంతమంది పంచాక్షరి మంత్రం గురించి చెప్పమని చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి. నాకేదో ఈరోజు చెప్పాలని నా లోపల నుంచి అనిపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నానండి. ఇప్పుడు శివ పంచాక్షరి మంత్రం గురించి చెప్పబోయే ముందు మనం ఏంటంటే కొన్ని విషయాలు పరమేశ్వరు గురించి మనం మాట్లాడుకుందామండి. అదేంటంటే ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో మనకి అతి శీఘ్రంగా కరుణించే దేవుడు ఎవరంటే పరమశివుడే. ఎందుకంటే అండి, ఆయన ప్రస్తుతానికి మన భారతదేశంలో హిమాలయాల పర్వత స్వరూపంలో ఆయన ఉన్నారు, దగ్గరలో ఉన్నారు ఆయన. అందువల్ల ఏంటంటే మనం చేసే ప్రార్థనలు, మనం చేసే సాధనలు తొందరగా ఆయనకి చేరుతాయన్నమాట. పరమేశ్వరు గురించి చెప్పడానికి నా జీవితం సరిపోదండి. నేను నా జీవితం ఏ పాటుతో చెప్పాలంటే ఆయన గురించి ఏదో కొద్ది మాటలు వినయంగా ఆయన గురించి ఇప్పుడు మీకు చెప్పాలని అనుకుంటున్నాను అనమాట. ఆయన నా సొంత తండ్రి అండి. ఆయన పరమేశ్వరుడు నా తండ్రి, పరమేశ్వరి నా తల్లి. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు నా తల్లిదండ్రులు అన్నమాట. నేను ఆ విధంగానే చూస్తాను, వాళ్ళు కూడా ఆ విధంగానే నన్ను ముందుకు నడిపిస్తుంటారనమాట. ప్రతి విషయంలో కూడా పరమేశ్వరుడు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఈశ్వరుడు అంటే నాకు లెక్కలేనంత ప్రేమ. నా తండ్రి స్వరూపంలో నేను ఆయన కొలుస్తూ ఉంటాను అన్నమాట. ఇప్పుడు మనల్ని ఈ భూమి మీద ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎంతలా ప్రేమించినా పరమేశ్వరుని మించిన ప్రేమ ఎవరు ప్రేమించలేరండి. పరమేశ్వరుడే ప్రేమించగలడు. అంత గొప్ప దైవం అండి ఆయన. పరమేశ్వర ఆరాధన ఎంతో ఎంతో విశిష్టమైనది అన్నమాట. పరమేశ్వర ఆరాధన చాలా సులువుగా చేసుకోవచ్చు. మనకు పరమేశ్వరుడు మన భక్తితో చేస్తే తొందరగా ప్రసన్నం అవుతాడనమాట. పరమేశ్వరుడు మనకి పూజా విధానాల్లో ఎన్నో రకాల విధానాలు మనకు దారి చూపించాడు. మనం ఆయా విధానాల్లో ఆయన చేరడమే ముఖ్యం. మనకి ముఖ్యంగా ప్రప్రథమంగా మనం ఆయన చేరడమే మన యొక్క లక్ష్యం. ఇప్పుడు మనం శాస్త్రాల్లోకి వెళ్తే, పురాణాల్లోకి వెళ్తే ఒకానొక సమయంలో దేవతలందరూ కలిపి క్షీరసాగర మథనం జరిపారు. అమృతం కోసం చేశారు. అమృతం కోసం చేస్తే ఆ సమయంలో ఆ పర్వతం, మేరు పర్వతం కిందన శ్రీ మహావిష్ణువు గారు ఆయన తాబేలు రూపంలో కింద ఉండి ఆయన మీద పర్వతం ఉంచుకుని మన బిడ్డల కోసం ఆయన ఆ విధంగా చేయవలసి వచ్చిందనమాట. పరమేశ్వరుడు ప్రేమ గురించి నేను చెప్పడానికి ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నానంటే, ముఖ్యంగా ఇందులో మనకి ఆయన ప్రేమ కనిపిస్తుంది. ఆ పర్వతాన్ని చిలుకుతుంటే మొదటగా విషం వచ్చింది. విషం వస్తే దేవతలందరూ కలిపి కైలాసం పరిగెత్తుకుని వెళ్ళి, శంభో శంకర పరమేశ్వర, ఈ ఆపద నుంచి మమ్మల్ని మీరే రక్షించాలి, ఆ యొక్క విషం మొత్తం జనాలని అందరినీ చంపుకుంటా పోతుంది, రాజ్యాలు కోలుకొట్టేస్తుంది, భస్మం చేసుకుంటూ వచ్చేస్తుంది, మీరే రక్షించాలి మహాప్రభు అని చెప్పి దేవతలందరూ ఆయన దగ్గరికి వెళ్తే, పరమేశ్వరుడు అందరినీ కన్న బిడ్డల్లాగా ఆలోచించి ఆయన చేసిన పని ఎంతో గొప్పది. దానికి సమానం ఏది చెప్పలేం. ఆ సమయంలో ఆ విషయాన్ని ఆయన పూడ్చుకున్నాడు అనమాట. ముందు వెనక చూడకుండా వెంటనే ఎవరు ముందుకు రాని పరిస్థితిలో ఆయన వచ్చి ఆ విషయాన్ని తాగాడు. ఆ విషయాన్ని తాగి ఆ విషయాన్ని మింగేస్తే పరమేశ్వర శరీరంలో ఉన్నటువంటి లోకాలన్నీ మళ్ళీ లయమైపోతాయని ఆ విషయాన్ని గొంతు దగ్గరే పెట్టుకున్నారనమాట. ఆ విషయం బయటకు వస్తే ప్రపంచాలన్నీ నాశనం అయిపోతాయి, అలాగని లోపలికి వెళ్ళిపోతే లోపడున్న ప్రపంచాలన్నీ నాశనం అయిపోతాయని చెప్పి ఆయన గొంతులో పెట్టుకుని దాచుకున్నాడు అనమాట. మన మీద ఒక ప్రేమకి గుర్తు అదే. ఆయన ఎంతో సుందరుడు, ఎంతో తెల్లటి రూపం కలిగిన వ్యక్తి. మన గురించి ఆయన గొంతు దగ్గర మచ్చ తెచ్చుకున్నాడు, లేకపోతే ఆయనకి మచ్చలేదు. పార్వతీదేవి
అడిగితే ఒకరోజు మీరు ఎంతో తెల్లగా ఉంటారు, మీ గొంతు దగ్గర మచ్చ ఏంటంటే ఆ మచ్చకి ప్రతిరూపమే నా ప్రేమ అని చెప్పి పరమేశ్వరుడు చెప్పారు. నా ప్రేమకి ప్రతిరూపమే ఆ మచ్చ అని చెప్పారు ఆయన. అంత గొప్ప దేవుడు అనమాట ఆయన. ఆయన గురించి ఎంతోమంది తెలియక అశ్రద్ధ చేస్తున్నారు. కానీ ఆయన ప్రేమ ముందు ఏది సరిపోదు. ఆయన మనందరినీ కూడా ఈరోజు మనందరూ ఎలా ఉన్నామంటే కేవలం ఆయన యొక్క కృపా కటాక్షాల వల్లే మనందరూ ఈ రోజున ఉన్నాం. ఎందుకంటే అండి ఆయన ఆయన చాలా చాలా ఏమంటారు తక్కువగా ఎవరు వాడనటువంటి పువ్వుల్ని ఎవరైనా అందరూ విసర్జించేటువంటి వస్తువుల్ని ఆయన పూజకి కోరుకుంటాడనమాట. ఏముంది, జిల్లేడు పువ్వులు, ఆ పువ్వులు ఎవ్వరూ వాడరు, అవి ఏటికి పనిచేయవు, అవి పెట్టమంటారు ఆయన పూజలో. ప్రీతిపాత్రం బిలవపత్రాలు అంటే ఇంకా ఆయనకి మహా ఇష్టం, మహా ప్రీతి. ఇలా గరికగడ్డి, శివలింగానికి గరిక ఉంది కదా, గరికగడ్డితో పూజ చేయొచ్చు. దర్భలు కొసలు ఉంటాయి కదండి, ఆ కొసలను కట్ చేసి శివలింగం మీద పెట్టి పూజ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఆయనకి ఎంతో ప్రీతి పాత్రం అనమాట. చాలా చాలా పొంగిపోతాడు ఆయన. ఈరోజు ముఖ్యంగా విషయానికి వస్తే పంచాక్షరీ మంత్రం. ఈ పంచాక్షరీ మంత్రం గురించి మీకు చెప్పాలంటే పంచాక్షరీ మంత్రం చాలా విశిష్టమైనది. ఆ యొక్క మంత్రానికి ఇంకా వేరే సరిపోయేటువంటి మంత్రాలు ఏమీ లేవు. మంత్రాలన్నిటిలో కంటే పంచాక్షరీ మంత్రం చాలా గొప్పది. ఇంకోటి ఏంటంటే, మనం ఎవరైతే పంచాక్షరి యొక్క మంత్రం గురించి మాట్లాడుకుంటారో, ఎవరైతే పంచాక్షరి మంత్రం చేస్తారో వాళ్ళని చూసి శివుడు పొంగిపోయి ఆయన యొక్క అనుగ్రహం మన మీద ఉంచుతాడనమాట. ఇప్పుడు సృష్టి ఆరంభంలో మన బ్రహ్మదేవుడికి పరమేశ్వరుడు 5 ముఖాలతో కనిపించాడనమాట. 5 ముఖాలు. అవి ఏంటంటే సజ్జోజాత, అఘోర, వామదేవ, తత్పురుష, ఈశాన. ఇలా ఈ 5 ముఖాలతో ఆయన బ్రహ్మారికి దర్శనం ఇచ్చారంట. 4 ముఖాలు 4 పక్కలకే చూస్తూ 5వ ముఖం పైకి చూస్తుందన్నమాట. ఈ పైకి చూస్తున్నటువంటి క్రమాన్ని బ్రహ్మగారు చూసి అడిగారనమాట. ఏంటి ఈ రూపాలు ఏంటంటే, ఇవి నా యొక్క స్వరూపాలు అని చెప్పి ఆయనే ఆ యొక్క మంత్రాన్ని ఆయనే ఉపదేశించారు. ఈ పంచాక్షరి మంత్రం ఎవరు ఇచ్చారంటే పరమేశ్వరుడే ఇచ్చాడనమాట. ఈ యొక్క పంచాక్షరి మంత్రానికి మీకు అర్థం చెప్పాలంటే, ఇప్పుడు మనం ఈ ప్రకృతి అంతా పరమేశ్వరుడే అయి ఉన్నాడు. నాలోని ఉన్నది ఆయనే, మీలోను అందరిలో ఉన్నది కూడా పరమేశ్వరుడే. ఇప్పుడు ఈ ప్రకృతి అన్నీ పంచవిధాలతో నిండి ఉందన్నమాట. అవి ఏంటంటే మనం పంచభూతాలు, మన పంచేంద్రియాలు, మన ఇంద్రియాలు ఉన్నాయి కదా, పంచేంద్రియాలు, మన పంచ ప్రాణాలు, ఇంకా చెప్పాలంటే మన తిండిలో కూడా ఉపయోగిస్తాం. పంచభక్ష పరమాన్నాలు అని రకరకాలుగా మనం పదార్థాలు తింటాం. అందులో కూడా ఆయనే ఉన్నాడు. ఈ యొక్క సమస్త ప్రపంచంలో కూడా ఆయన నిగూఢమై ఉన్నాడనమాట. నిమిడీకృతమై ఆయనే ఉన్నారు. పరమేశ్వరుడే ఉన్నాడనమాట. ఈశ్వరుడే ఉన్నాడు. ఈ పంచభూతాల్లోంచి ఆయన మనల్ని చూస్తున్నాడు అనమాట. ఈ పంచభూతాలు ఆయనే అయి ఉన్నాడు. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఉదాహరణకి మనం ఈ రోజుని మనం నడుస్తున్నాం, మనం తినగలుగుతున్నాం, మన చేతులు కాళ్ళు కదులుతున్నాయి అంటే మనకి లోపల శక్తి ఉంటేనే కదా, మన ప్రాణం ఉంటేనే కదా ఇవన్నీ చేస్తున్నాం. అలాగే ఉదాహరణకి మనం ఒక ఫ్యాన్ వేసుకుంటాం, మన ఇంట్లో తిరిగి సీలింగ్ ఫ్యాన్ ఏదో ఉంది, ఆ ఫ్యాన్ స్విచ్ చేయగానే తిరిగేస్తుంది. కానీ దాని వెనక ఒక శక్తి పనిచేస్తుంది, ఒక క్రియ జరుగుతుంది. అది ఎవరికి కనిపించదు. కరెంటు పవర్ ఉంది, ఆ పవర్ ఎవరికి కనిపించదు. ఆ యొక్క పవరు కనిపించాలంటే మనం దాన్ని చూస్తే ఇంక మనం బ్రతుకుంటాం, దాన్ని మనం స్పర్శ చేస్తే. ఆ విధంగా ఏంటంటే పరమేశ్వరుడు సమస్తము ఆయనే ఉండి నడిపిస్తున్నాడు అన్నమాట. నేను చెప్పాను కదా, పంచ జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు సమస్తం 5 ఉన్నాయన్నమాట. ఈ 5 దాంట్లోనే ఆయనే ఉన్నారు, పరమేశ్వరుడే ఉన్నాడనమాట. ఈ
ఈ ప ఈ పంచాక్షరి మంత్రం ఎలా వచ్చిందంటే మనం చెప్తాం కదా, ప్రపంచము అంటే లాస్ట్నే వస్తుంది, పంచము అంటే ప్రపంచం. ఈ ప్రపంచం అంతా కూడా పరమేశ్వరుడై ఉన్నాడు. ఈ పంచభూతాత్మ పంచభూతాత్మ నిర్మితమే ఈ ప్రపంచం. వీటన్నిటిని సృష్టి చేసి నడిపిస్తున్నాడంటే, స్థితికారకంగా ఉందంటే కేవలం పరమేశ్వరుడే అన్నమాట. ఇప్పుడు ఈ పంచాక్షరి మంత్రం ఎలా వచ్చిందంటే, పరమేశ్వరుడు యొక్క ఐదు రూపాలు ఉన్నాయి కదా, 5 తలలు. ఆ 5 తలలకి కూడా 5 మంత్రాలు ఉన్నాయి, పంచమంత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం ఉంది. ఆ మంత్రాల్లోంచి ఒక్కొక్క అక్షరం తీసి నమశివాయ అని చెప్పి ఆయనే మనకి ఇచ్చారనమాట. నమశివాయ, ఓం నమశివాయ అని కూడా అనొచ్చు. ఓం అంటే ఏమీ కాదు, ఓము మనకి కనిపిస్తుంది కదా, ఓం మనకి కనిపించిన దాని వెనకాల నిగూఢంగా ఆయనే ఉన్నాడనమాట. ఓం అంటే ఏం కాదు, పరమేశ్వరుడే. ఈ ఓంకారం కూడా మొత్తం ఈ పంచభూతాత్మికాలన్నిటిని కూడా ఓంకారమే నడిపిస్తుంది. ఇప్పుడు ఈ పంచాక్షరి మంత్రం చూసారా, నమశివాయ. ఈ నమశివాయ అనేది మంత్రం ఎవరైతే చేస్తారో వారికి మాయ, కలియుగంలో మనకి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మాయ నడుస్తుంది సమస్తం. ఈ మాయ వేరైపోతుంది. ఈ ఓం నమశివాయ మంత్రం కొంతమంది ఏంటంటే నమశివాయే చెయ్యాలి, ఓం కలపకూడదు. అది ఎలాగంటే, ఇప్పుడు చిన్నపిల్లలు ఈ పంచాక్షరి మంత్రంలో ఓన్లీ నమశివాయ చేస్తే సరిపోద్ది, ఓం కలపకూడదు. ఓం అనే బీజాక్షరానికి అది చాలా పవర్ఫుల్. ఆ యొక్క ఓం అనే అటువంటి బీజాక్షరం నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్ వాళ్ళు తట్టుకోలేరు. ఓం అనే బీజాక్షరం కంటిన్యూగా చేయడం వల్ల ఎవరికైనా వైరాగ్యం వచ్చేస్తుంది, తొందరగా వస్తుంది వైరాగ్యం. ఎందుకంటే దాని యొక్క వైబ్రేషన్ అలాంటిది, ఓంకారం యొక్క వైబ్రేషన్ అలా ఉంటుంది. దాని యొక్క ప్రభావం వల్ల తొందరగా వైరాగ్యం వస్తుంది. దానివల్ల ఏంటంటే మోక్షానికి కూడా చేరిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఓంకారమే అంతా, మొత్తం ప్రపంచం అంతా ఓంకారమే. ఈ పంచభూతాత్మికమైనటువంటి ఈ ప్రపంచంలో పరమశివుడే ఉండి నడిపిస్తున్నాడు కదండి, మీకు చెప్పాను కదా. ఈ పరమేశ్వరుని మనం ఈ పంచాక్షరి మంత్రంతో మనం ఎప్పుడైతే కొలుస్తామో మనకి ఆరోగ్య సమస్యలు పోతాయి, మానసిక సమస్యలు ఉంటాయి కొంతమందికి, అవి పోతాయి. మనశ్శాంతి లేదు అనుకున్న వాళ్ళకి మనశ్శాంతి వస్తుంది. ఇదని అదని కాదండి, సమస్తము ఈ మంత్రంలో ఉంది. ఈ మంత్రాల్లో ఏంటంటే ఒక పరిపక్వత వచ్చిన తర్వాత ఓం యాడ్ చేసుకుని దాంట్లో ఓం కలుపుని ఓం నమశివాయ చేయొచ్చు, లేదు నమశివాయ చేయొచ్చు, లేదంటే శివాయ నమః చేయొచ్చు. మనం ఏదైనా కానీ ఏంటంటే ఈ పంచ మంత్రంతోనే ఉంది మొత్తం అంతా కూడా. అందువల్ల ఏంటంటే ఈ మంత్రాన్ని అందరూ చేయొచ్చు, ఇది నేను చేయకూడదని లేదు, ఎవరైనా చేయొచ్చు. గురుపదేశం కూడా అవసరం లేదు, పరమేశ్వరుడే గురువు అయిన అందరికీ. అందువల్ల ఏంటంటే శివాయ గురువాయ నమః, శివుడే గురువు మనందరికీ. ఈ మంత్రాలు ఈ తంత్రాలు సమస్తము కూడా ఆయనలోంచి వచ్చినాయే, ఆయన మనకి ప్రసాదించినవి ఇవన్నీ కూడా. అందువల్ల ఏంటంటే ఈ మంత్రం చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఈ మంత్రం చేయొచ్చు, అందరూ చేయొచ్చు. ఈ మంత్రంలో బాగా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మంత్రం కంటిన్యూస్గా అదే రోజుకు ఒక 108, డైలీ 108 ఒక మాల చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ముఖ్యంగా మనశ్శాంతి వస్తుందండి. మనశ్శాంతి లేకుండా ఎంతోమంది బాధపడతారు. డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ మనశ్శాంతి అయితే ఉండదు. ఈ మంత్రం చేయడం వల్ల, ఓం నమశివాయ మంత్రం చేయడం వల్ల, ఈ పంచాక్షరి మంత్రం చేయడం వల్ల తప్పకుండా మనశ్శాంతి కలుగుతుంది. వారు సంకల్పం ఏ విధంగా చెప్తే అది తప్పకుండా జరిగి తీరుతుంది. వారి యొక్క ఇబ్బందులు తొలగిపోతాయి, మెయిన్ మానసిక సమస్యలు పోతాయి, ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఈ ప్రశాంతతకి అదే ఏ శివాలయంలో అన్న వెళ్ళి కూర్చుని మంత్రం చేశారంటే దాని యొక్క శక్తిని ఇంక మనం చెప్పలేం. మనం దాని యొక్క వైబ్రేషన్ మన బాడీలోకి వచ్చి ఆటోమేటిక్గా మన యొక్క కామ్యాలు, మనం ఎందువల్ల అయితే మనం మంత్రం చేయడానికి మనం చెప్పుకున్న సంకల్పం ఏదైతే ఉందో సంకల్పం, ఇవన్నీ కూడా నెరవేరిపోతాయి. అందువల్ల శివ పంచాక్షరి మంత్రం చెయ్యండి, తప్పులేదు, అందరూ చెయ్యొచ్చు. దీనివల్ల ఏంటంటే మనకు అన్నీ లాభాలే. అందువల్ల ఏంటంటే చెయ్యండి, అందరూ శివ పంచాక్షరి మంత్రం చెయ్యొచ్చు.
ఇంకా శివుడి గురించి, పరమేశ్వరుడు గురించి చెప్పడానికి నాకు ఈ ఒక్క వీడియో సరిపోదు. ఇంకా ఒక 3, 4 ఏంటి ఎన్నన్నా వీడియోలు చేయొచ్చు. ఆయన యొక్క ప్రేమ అలాంటిది. ఆయన యొక్క ప్రేమ మనందరి మీదే అలా ఉంచుతున్నాడు కాబట్టి మనం ఈ రోజున ఎలా ఉన్నాం. సమస్తం కూడా జరుగుతుందంటే కేవలం ఆయన యొక్క కృపా కటాక్షాల వల్లే. అందువల్ల ఏంటంటే అర్థం చేసుకోండి దయచేసి. ఈ మంత్రాన్ని చెయ్యండి. ఓం శ్రీ గురుభ్యో నమః.